సమయం అది ఎవరి కోసం ఆగదు. కాని సమయాన్నే ఆజ్ఞాపించేవాడు ఎవరో తెలుసా? ఆయనే ఉగ్రరూపం, రౌద్ర స్వరూపం, శివుని నుదిటి అగ్నిలో నుండి ఉద్భవించిన మహాశక్తి కాలభైరవుడు. ఆ క్షణంలో శివుని నుదిటి నుండి జ్వాలలుగా పుట్టిన ఉగ్రరూపం, కాలాన్ని మింగే మహాశక్తి కాలభైరవుడు. శివుని ఆజ్ఞతో తన నఖాలతో బ్రహ్మ 5వ శిరస్సును నరికిన భైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తన భుజాలపై మోశాడు. పాపభారంతో ప్రపంచమంతా సంచరించాడు. దిక్కులు దాటి లోకాలపైకి, శ్మశానాల గుండా, చివరకు పవిత్ర నగరమైన కాశీ అడుగుపెట్టిన క్షణంలో పాపం విడిచిపోయింది. అందుకే కాశీ క్షేత్రపాలకుడు ఆయనే. కాలానికి అధిపతి. జననం, మరణం, విధి అన్నీ ఆయన చేతిలోనే. కాశీ విశ్వనాథుడు దర్శనానికి ముందు భైరవుని అనుమతి తప్పనిసరి అంటారు. పాపనాశకుడు, అపమృత్యు నివారకుడు, శత్రు భయాన్ని దహించేవాడు. ఆయన వాహనం శ్వానం. భక్తి చూపే వారికి రక్షకుడు, అహంకారులకు శిక్షకుడు. కాలం మీద గెలవాలంటే భయాన్ని జయించాలి. భయాన్ని జయించాలంటే భైరవుని శరణు చేరాలి. ఓం కాలభైరవాయ నమః.